నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం। మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం। మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు 9492726238। మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు పాలాభిషేకం చేసిన అరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు। రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాచిపెంట చిన్నస్వామి। అరకు వ్యాలీ నియోజకవర్గ మండల కేంద్రంలో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులు అర్పించారు। ఈ సందర్భంగా ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పాచిపెంట చిన్నస్వామి మాట్లాడుతూ న్యాయం అందరికీ న్యాయంగా అందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాస్వామ్యం కాపాడండి, సామాన్య న్యాయం, ధర్మం, సత్యం కాపాడండి, భారత రాజ్యాంగంలో పొందుపరిచిన గిరిజన హక్కులు చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని అన్నారు। గిరిజన నిరుద్యోగులకు 100% రిజర్వేషన్ కోసం జీవో నంబర్ 3ను చట్టబద్ధత కల్పించాలని, 5వ షెడ్యూల్ భూభాగంలో 1/70 చట్టం పటిష్టంగా అమలు చేయాలని ఆయన అన్నారు। ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎం ప్రేమ్ కుమార్, మండల ప్రధాన కార్యదర్శి శెట్టి భరత్, సీనియర్ నాయకులు ఓలేసి రామారావు తదితరులు పాల్గొన్నారు। నా పేరు పాచిపెంట చిన్నస్వామి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు। ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవం భారతదేశ ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ కమిటీ అరకు నియోజకవర్గం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము। ఇదే సందర్భంలో రాజ్యాంగంలో కల్పించినటువంటి మన హక్కులు చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని ఈ సందర్భంగా కూటమి రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం। ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటిది గిరిజన నిరుద్యోగులకు 100% రిజర్వేషన్ జీవో నంబర్ 3, గిరిజన ప్రాంతం 5వ షెడ్యూల్ ప్రాంతంలో భూభాగంలో ఉన్నటువంటి 1/70 చట్టాన్ని, వీసా చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలనేసి ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి మేము ప్రశ్నిస్తున్నాం। ఇదే సందర్భంలో జీవో నంబర్ 3 ఎప్పుడు చట్టబద్ధత కల్పిస్తారనేది మేము మీకు ప్రశ్నించడం జరుగుతుంది। ఎందుకంటే మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీ, రాజకీయంలో మీ అధికారం కోసం ఎన్నికల్లో హామీ ఇచ్చారు। హామీ ఇచ్చి అన్ని వర్గాలకి 64 శాఖ ఉద్యోగస్తులకి కూడా హామీ ఇచ్చి నేటికి గిరిజనులకు మోసం చేసే రీతిలో గిరిజన ప్రాంతంలో గిరిజన హక్కులు చట్టాలు నిర్వీర్యం చేసే దిశలో కూటమి రాష్ట్ర ప్రభుత్వము వ్యవహరిస్తుంది। ఇది మంచి పద్ధతి కాదనేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం। మన హక్కుల్లో భారత రాజ్యాంగంలో గౌరవ మన అందరి దేవుడి పాలిట బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు కల్పించినటువంటి హక్కులు చట్టాలు సమాన హక్కులు
మనకు న్యాయం ధర్మం అన్ని కాపాడి మనకు న్యాయం చేయాలనేది ఈరోజు ఈ సందర్భంగా గిరిజనులకు తరపున గిరిజన ప్రజానికానికి ఉన్నటువంటి మన చట్టాలు పటిష్టంగా అమలు చేయాలి. గిరిజన కూటమి నాయకులు జియో నంబర్ 3 కోసం మీ యొక్క వైఖరి స్పష్టం చేయాలి. పెద్ద విప్పి దీని మీద మీరు ఎటువంటిది పునరుచ్చిస్తున్నారో, ఎప్పుడు అమలు చేస్తారో మీ అధినాయకత్వానికి మీరు అడగాలనేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నించారు. జియో నంబర్ 3 చట్టబద్ధత కల్పించాలి. జియో నంబర్ 3 చట్టబద్ధత కల్పించాలి. 1/70 చట్టం పటిష్టంగా అమలు చేయాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. గిరిజన హక్కుల చట్టాలు పటిష్టంగా అమలు చేయాలి. గిరిజన హక్కుల చట్టాలు పటిష్టంగా అమలు చేయాలి. ఈ సందర్భంగా 1/70 చట్టం ఐటీడీఓ పిఓ గారు ఇక్కడ పటిష్టంగా అమలు చేసే రీతిలో ఉంది. దాన్ని మీరు ఐటీడీఓ పిఓ గారికి సూటిగా అరకు కాంగ్రెస్ కమిటీ నుండి ప్రశ్నిస్తున్నాం. మీరు ఎంతమందికి నోటీస్ ఇచ్చారు, దాన్ని మీరు పరిష్కరించారో శ్వేతపత్రం విడుదల చేయాలని ఈరోజు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నించదలుచుకుంటున్నాం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. చేయాలి చేయాలి. జియో నంబర్ 3 పటిష్టంగా అమలు చేయాలి. జియో నంబర్ 3 పటిష్టంగా అమలు చేయాలి. 1/70 చట్టం పటిష్టంగా అమలు చేయాలి. 1/70 చట్టం పటిష్టంగా అమలు చేయాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. గిరిజన హక్కుల చట్టాలు పటిష్టంగా అమలు చేయాలి.